రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 4వ శ్లోకము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. తాత్పర్యము. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులని యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. వివరణ. పాండురాజు చనిపోయిన తరువాత కుంతీదేవి పాండవులను హస్తినాపురానికి తీసుకువచ్చిన తరువాత భీష్మ పితామహుడు వారికి తండ్రి లేని లోటును తీర్చి తన ఒడిలో ఆడించి ప్రత్యేకంగా అర్జునుడిని అత్యంత గారాభంగా పెంచినవాడు. అలాంటి భీష్మ పితామహుడితో ఎలా యుద్ధం చేయగలను? ధనుర్విద్యలన్నింటినీ నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. పూజలు అందుకోవడానికి అర్హుడు. అలాంటి వారితో కూడా యుద్ధము ఎలా చేయగలను అని తనలోని మనోవ్యాకులతను అర్జునుడు బయటపెడుతున్నాడు. 5వ శ్లోకము. రూణహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. పర్యము. మహానుభావుడైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినా ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలననా ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను గములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండును కదా. వివరణ. అర్జునుడి యొక్క మానసిక ధైర్యం నశించిపోయి కరుణాపూరితమైన హృదయముగా మారిపోయినది. ఇలాంటి మహానుభావులను చంపి రాజ్యము భోగములు అనుభవించవచ్చు, కానీ ఆ భోగాలన్నీ బ్రతికినంత కాలము రక్తసిక్తముగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి రక్తమయమైన భోగాలను అనుభవించుట కన్నా భిక్షం ఎత్తుకొని బ్రతకడమే శ్రేయస్కరము కదా అని అర్జునుడు తన ప్రస్తుత మానసిక స్థితిని తెలియజేస్తున్నాడు.